హై వ్యూవర్స్, కూటమి ప్రభుత్వానికి కంగ్రాట్స్ చెప్తూ ఉన్నా. ఎందుకు? పోసాని కృష్ణమూర్తికి బెయిల్ రావటం ఏంటి, కూటమి ప్రభుత్వానికి కంగ్రాట్స్ చెప్పడం ఏంటంటారా? మనం డిస్కస్ చేసింది ఫిబ్రవరి 27వ తారీఖు నుంచి ఏమండి, పోసాని కృష్ణమూర్తి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో తాను ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఉన్నాయి అన్న. నేను అన్నటువంటి 2 వారాలకి అనేసాడు జడ్జి ముందు, తప్పు చేస్తే చంపేసండి సార్, ఇలా వేధించకండి సార్, నేను చచ్చిపోతా సార్ అంటూ హడావుడి చేశాడు కదా. అదే మరలా ఆ తర్వాత గుంటూరు సిఐడోలు పాట రావటం, కస్టడీ అంటారు, జ్యుడిషియల్ కస్టడీ నుంచి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకోవడం, విచారణ ఇవన్నీ అయిపోయింది. ఈరోజు జస్ట్ కొద్దిసేపు క్రితం గుంటూరు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పటివరకు అతని మీద నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఆల్మోస్ట్ 5 కోర్టులు ఉన్నాయి. 5 కోర్టులు బెయిల్ ఇచ్చేసాయి. రేపు మరల ఏదైనా కేసు ఉండి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని కనుక తీసుకెళ్తే సరే, అదర్వైజ్ అంటే ట్రాన్సిట్ పీటీ వారెంట్, ప్రెసిడెంట్ ట్రాన్సిట్ అన్నట్టు అంటారు కదా, లైక్ అది. ఈలోపు పీటీ వారెంట్ అని పట్టుకొచ్చి ఆ బెయిల్ కాపీలు జైలు అందడానికి ముందే వేరే ఎవరైనా తీసుకెళ్తే సరే, అదర్వైజ్ రేపు బెయిల్ మీద బయటకు వస్తాడు, ఇక ఇంటికి వచ్చేస్తాడు. అంటే జైల్లో చనిపోయేది లేదు, అది ఆత్మహత్య, వయసు మీద పడే తర్వాత సంగతి, హెల్త్ బాగోకనా. ఇక ఇంటికి వచ్చేసాడు. ఇక ఇంట్లో తాను ఏం చేసుకున్నా, తనకి ఏమైనా ప్రభుత్వానికి సంబంధం లేదు, ఇక అదని వ్యక్తిగతం. ఇక ఇప్పుడు శవరాజకం చేద్దాం చూసే వాళ్ళకి కూడా పాపం అయ్యో ఛాన్స్ పోయిందని చెప్పేసి అనుకోవాలి. బట్ నేనైతే ఒక మనిషిగా, సాటి మనిషి బాగుండాలని కోరుకునేవాడిగా, పోసాని కృష్ణమూర్తి ఒక రైటర్, ఒకప్పుడు నా దృష్టిలో స్టార్ రైటర్, మంచి యాక్టర్, మొత్తానికి బయటకు వచ్చాడు. తన తప్పులు తాను తెలుసుకున్నాడు, ఈవెన్ స్టేట్మెంట్స్ అన్ని ఇచ్చేసాడు. ఇక నుంచి అన్న వేరే వాళ్ళు ట్రాప్లో పడకుండా పద్ధతిగా ఉంటాడని నేను కోరుకుంటూ ఉన్నా. ఆయన బాగుండాలా, ఆరోగ్యంగా ఉండాలా, అన్నింటికి మించి మరలా జగన్ ట్రాప్లో, వైసీపీ ట్రాప్లో పడకుండా, చెడుదారిలో పోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ గొప్పగా ఉండాలా. పోలీసులు ఎప్పుడు పెడితే అప్పుడు పోలీసులు పిలిచినప్పుడు వెళ్ళి విచారణకు సహకరించాలా, జడ్జి ముందు ఉన్న నిజాలే చెప్పాలా. అంతిమంగా పోసాని కృష్ణమూర్తి అనబడే వ్యక్తి ఈరోజు జైల్లో చచ్చిపోతా, ఆత్మహత్య చేసుకుని చెప్పినటువంటి ఏవైతున్నాయో వాటిని చూసి విని భయపడినటువంటి మనం ఈరోజు హమ్మయ్య బయటకు వచ్చేస్తున్నాడరా, హమ్మయ్య ఇంటికి వెళ్ళిపోతున్నాడరా అని అనుకుంటూ ఉన్నాం. అండ్ ఆల్రెడీ పోలీసులకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తున్నాడు కాబట్టి, రిటర్న్ ఫార్మాట్లో, విజువల్ ఫార్మాట్ మొత్తం రికార్డ్ చేస్తున్నారు కాబట్టి, ఇక వాళ్ళు ఫర్దర్గా అన్నప్పుడు ఇక సజ్జలన, జగన, సాక్షినా, ఎవరు ఏంది, ఇక అవన్నీ బయటికి లాగుతారు. మీరు చెప్పండి, ఈ బెయిల్ కాపీలు జైల్లో ఉన్నటువంటి జైలు రా సూపర్ అంటూ ఉంటారు కదా, వాళ్ళకి అందేలోపు మరలా పీటీ వారెంట్తో వేరే పోలీస్ స్టేషన్ పట్టుకెళ్తారు ఇతన్ని, లేదు బెయిల్ మీద బయటకు వస్తాడు? కింద కామెంట్లో తెలియచేయండి.